అందరికీ నమస్తే. నా పేరు రజితారెడ్డి. రైతు ద్రోహి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్లలో సాగునీరు అందక, పెట్టుబడి సాయం అందక, అప్పుల బాధతో తనువు చాలించిన 1000కి పైగా రైతన్నలు మరి ఆరుగాలం పండించిన పంటలు కొనుగోలు చేయకుండా కాలయాపన చేస్తున్న ఈ కాంగ్రెస్ కు ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. లక్షల మంది రైతన్నలను డిక్లరేషన్ల పేరుతో నట్టేట ముంచిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్తారు. 2.5 ఏళ్లు దాటుతున్నా కూడా ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఈ మోసకారి ప్రభుత్వానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు బుద్ధి చెప్పడానికి. కరోనా కంటే ప్రమాదం కాంగ్రెస్ అని మాట్లాడుకుంటున్నారు ప్రజలంతా కూడా. దేశానికి అన్నం పెట్టే రైతన్న ఈ రోజు అధికారుల కాళ్లు పట్టుకునే చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రైతు వ్యతిరేక సర్కార్ కి మొదలైన రైతన్నల వ్యతిరేకత గద్దెదించడానికి ఎంతో దూరంలో లేదు. రానున్నది రైతుల రాజ్యం, కేసీఆర్ రాజ్యం అని చెప్పేసి ప్రజలంతా చర్చించుకుంటున్నారు.